ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 14/4/2003 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 6000. 3 days క్లాసు, 1 year సపోర్ట్ ఉంటుంది సార్. అదేవిధంగా మా దగ్గర రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మా సెల్ నెంబర్ వచ్చేసి 9866749835, 80740699835. All motherboard is available, all T-con board is available. Aditya LCD LED TV Training Institute, Rangampalli Road, S Bank, Peddapalli. District వచ్చేసి పెద్దపల్లి, ఓల్డ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కరీంనగర్, స్టేట్ వచ్చేసి తెలంగాణ. 9866749835, 80740699835. సో ఇది మా యొక్క అడ్రస్ అండి. సో 14వ తారీఖు 4వ నెల 2003లో బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అదేవిధంగా హైదరాబాద్లో ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 3/5/2003 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. ఫీజు వచ్చేసి 5000 రూపీస్. 3 days క్లాస్. హైదరాబాద్ 1 year సపోర్ట్ ఉంటుంది సార్. 32 GB కోర్సు పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ మొదటి బ్యాచ్ వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అంటే 1000 రూపాయలు అనేది తగ్గించడం జరిగింది. అదేవిధంగా మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సోమా డిజిటల్ ఫోటో స్టూడియో, హెచ్బి కాలనీ, ఎన్ఎఫ్సి మెయిన్ రోడ్, హైదరాబాద్ 9866749835, 80740699835. సో అడ్వాన్స్గా మనకు బుక్ చేసుకోండి. 3/5/2003 బ్యాచ్ స్టార్ట్ అండి. ఈరోజు మనకు ఫాల్ట్ వచ్చేసి మైక్రోమాక్స్ మోడల్ నంబర్ 32 క్యాన్వేజ్ S2 బ్లాంక్ స్క్రీన్ అండి. బ్లాంక్ స్క్రీన్ ఇది చాలా చెప్పాను కదా, ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను. బ్లాంక్ స్క్రీన్ అనేది దాదాపుగా ఇదే ప్యానల్ వాడతారు సార్. శాంసంగ్ సింగిల్ ఐసీ ప్యానల్ 4186 ఐసీ చాలా పెడుతున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ మీకు ఫాల్ట్ వస్తున్నాయి. మా దగ్గర కూడా ఎక్కువనే ఫాల్ట్ వస్తాయి. మీరు ఏదైనా కూడా చూసినా కూడా ఇదే ఫాల్ట్ ఉంటుంది. సో 12 volt ఈజ్ ఓకే. వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. 12 volt ఈజ్ ఓకే. అదేవిధంగా 3.3 కూడా ఓకే ఉంటుంది. 3.3 కూడా ఓకే ఉంది. అదేవిధంగా 1.8 వోల్టేజ్, 1.8 వోల్టేజ్ ఈజ్ ఓకే. 1.8 వోల్టేజ్ ఈజ్ ఓకే. సో ఈ విధంగా ఈ 2 వోల్టేజ్ వచ్చినాయంటే దాదాపుగా అంటే 90% ఐసీ ఓకే అండి. డీసీ టు డీసీ ఐసీ ఓకే. దీనిలో ప్రొటెక్షన్ మోడ్ అని ఉంటుంది. ప్యానల్ ఎక్కడ షార్ట్ ఉన్నా కూడా ఇమీడియట్లీ రివర్స్ తీసుకుంటుంది సప్లైలన్నీ కూడా. 3.3, 1.8 మాత్రమే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా చూడండి VGH మనకు చూసినట్లయితే షార్ట్ ఉందా లేదా మనకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు చూడండి VGH పాయింట్ కూడా పెట్టాను నేను. VGH పాయింట్ 0 volt ఉంటుందండి. VGH పాయింట్ కూడా 0 volt ఉంది కంప్లీట్గా. అంటే మనకు ప్రొటెక్షన్ మోడ్లోకి ఐసీ వెళ్ళిపోయింది అన్నమాట. సో VGH అనే వోల్టేజ్, VGH తీసుకున్నా VGL తీసుకున్నా AVDD ఎక్కడ పెట్టి చెక్ చేసినా కూడా 0 volt ఉంటుంది. చూడండి 0088 అని ఉంది. అదేవిధంగా నేను CKV లైన్లు కట్ చేశాను. సో CKV లైన్లు మనం కట్ చేసినప్పుడు చూడండి, CKV లైన్స్ నేను కట్ చేశాను. ఇప్పుడు వోల్టేజ్ చూడండి. సో 30 వోల్టేజ్ VGH అనేది 30 వోల్టేజ్ వచ్చింది కాబట్టి 100% ప్యానల్ ఓకే అండి. 100% ప్యానల్ ఓకే. నేను CKV ట్రాక్స్ ఏ విధంగా కట్ చేశాను, ఎటువైపు కట్ చేశాను చూడండి. సో 2 వైపులో నేను చూడండి, ఫస్ట్ రైట్ సైడ్ కట్ చేశాను. సో మళ్ళీ జాయింట్ చేశాను, లెఫ్ట్ సైడ్లో కట్ చేశాను. సో ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.